హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైలు. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమన్నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా షేర్ చేయండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, నేను మియాపూర్ దగ్గర హైదర్ నగర్ నుంచి మియాపూర్ వరకు, ఇది ఎక్కడుందంటే నిజాంపేట, ఎవరికి అందరికీ తెలిసి ఉంటే దాని తర్వాత స్టాప్ అనమాట. పోనీ మియాపూర్ మెట్రో ఉంది కదా, మెట్రో తెలిస్తే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే దాని కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఉంటుందన్నమాట. నేను ఇంత క్లియర్గా చెప్తున్నానండి అడ్రస్సు. ఇది మియాపూర్ దగ్గర, అంటే మియాపూర్ దగ్గరే అనమాట. ఎగ్జాక్ట్లీ మీరు మియాపూర్కి కనుక స్టార్టింగ్ హైదర్ నగర్, దెన్ ఆఫ్టర్ మీకు అంత కన్ఫ్యూజ్ ఏం లేదండి. కలవరి టెంపుల్ అయినా సరే, అట్లీస్ట్ మియాపూర్ దగ్గర కలవరి టెంపుల్ దగ్గర దిగినా కానీ, మెట్రోలో వచ్చి కలవరి టెంపుల్ దగ్గర దిగినా సరిపోతుంది, లేదా బస్సులో అయినా కలవరి టెంపుల్ అండి స్టాప్. ఎగ్జాక్ట్లీ అదే అనమాట. బస్సులో వచ్చే వాళ్ళకైనా మెట్రో వాళ్ళకైనా కలవరి టెంపుల్ స్టాప్ అనమాట. అక్కడ దిగితే దాని పక్కనే ఉంటాయన్నమాట ఇది స్టాపు. నాకు తెలిసినంతవరకు ఇవేనండి, అడ్రస్ అయితే ఇదే ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే అందరు చెప్తున్నారు ఇది స్ట్రీట్ షాపింగ్, అంటే రోడ్డు మీద వాళ్ళు పెట్టుకొని అమ్ముతున్నారండి. యాక్చువల్లీ మనము ఫిక్స్డ్ రేట్ అయితే ఎంత రేటు అని అడగొచ్చు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 4,000 చెప్తున్నారు. ఇప్పుడు ఇవి అన్నీ వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి కదా మనం ఇంట్లో పెట్టుకునేవి, ఇది నేను ఎంత అని అడిగితే 4,000 చెప్పారు. ఎంతకి ఇస్తారు అంటే, మీరు కొనుక్కునే పని అయితే మేడం ఫిక్స్డ్ చేద్దాం రేటు అని అంటున్నారు. ఇప్పుడు నేను కొనుక్కోవట్లేదు కదా, నేను వీడియో తీసుకోవడానికి వచ్చినామను, నేను వీడియో తీసుకోవడానికి వచ్చాను, ఫిక్స్డ్ ప్రైస్ చెప్పండి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఒకళ్ళ దగ్గర వస్తుంది ఒకళ్ళ దగ్గర రాదు కదా మేడం, ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఉండదు మేడం మా దగ్గర అని చెప్పేసి ఇంత వివరంగా వాళ్ళు పాపం వాళ్ళు అలా చెప్తుంటే, నేను లేదు మా వ్యూవర్స్ కోసం ఫిక్స్డ్ ప్రైస్ చెప్పండి, ఫిక్స్డ్ ప్రైస్ అలా అనలేను కదా నేను, అందుకని నేను అనట్లేదండి. కొన్ని విగ్రహాలు మీరు పట్టుకొని చూపించట్లేదు అంటున్నారు. నేను అంటే కామెంట్స్ పెట్టినందుకు ఏమీ తప్పనట్ల. మీరు అంటే నేను ఇప్పుడే ఇది యూట్యూబ్ స్టార్ట్ చేశానండి, నేను చెప్తున్నాను ఓపెన్గా, ఇప్పుడే స్టార్ట్ చేశాను. నాకు వీడియో చేయడము ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అందుకని చెప్పేసి మీరు చెప్పండి, కామెంట్ పెట్టండి. నేను కామెంట్ పెట్టినందుకు తప్పు అనట్లేదు. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీకు ఎప్పుడూ నేను ఇంత వివరంగా చెప్పలేదనమాట. అందుకని చెప్పేసి మీకు మేబీ తెలియకపోవచ్చు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, నేను చేసేవన్నీ కూడా చాలా తక్కువ రేటు ఉంటేనే చేస్తానండి. ఎక్కువ షాపింగ్ మాల్స్లో ఉండేలాగా అలా ఉండే వీడియోస్ చేయను. ఎందుకంటే అవి ఎవరైనా కొనుక్కోగలరు. మనం ఇప్పుడు ఉన్నాము అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా సరే డెకరేటివ్ చేంజ్ చేసుకో, అలా ఏదన్నా వాళ్ళకు యూజ్ అవుతుంది, తక్కువ బడ్జెట్లో ఉండే ఐటమ్ మాత్రమే నేను చూపిస్తాను అనమాట. అందుకని చెప్పేసి మీరు ఎక్కువ బడ్జెట్ ఉన్నాయనుకో చాలా షాప్స్లో దొరుకుతాయి. రీజనబుల్ బడ్జెట్లో ఉంటేనే కదా అప్పుడు మనం, కానీ అందుకని వాటిలో మీరు మీ నేను అక్కడికి పర్టికులర్ మీతో అంటున్నాను చూడండి, మీరు బార్గెనింగ్ చేసే కెపాసిటీని బట్టి మాత్రమే ఇక్కడ ఉంటాయండి, మీరు చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నా. మీరు వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళు ఎగ్జాంపుల్ 400 చెప్పారనుకోండి, మీరు 150 నుంచి రండి. మీరు 150 నుంచే స్టార్ట్ చేస్తే 150 వాళ్ళు అట్లీస్ట్ 200 వరకు 220 వరకు వస్తారు కదా, అట్లా అనమాట. అంతే తప్ప నేను ఇప్పుడు మీకు 200 అని నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు 200కి మీకు 200కి ఇస్తారు. అందరికీ 200కి ఇవ్వరు కదా, వాళ్ళకి ఒకరోజు ఒకటి ఇస్తారు, ఒకరోజు ఒకరికి అట్లా ఇస్తున్నారండి. వాళ్ళేమి ఇది ఫిక్స్డ్ రేటు అని పెట్టట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నేను పర్టికులర్గా చెప్తున్నా. ఇవన్నీ కొన్ని మీకు వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి అవైతే. నేను ఈ వీడియోలో చూస్తూ ఉంటే మీరు అందరూ చూశారు కాబట్టి నేను చెప్తున్నా, అవి చాలా బాగున్నాయండి. రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకు, కానీ పెద్దగా ఉన్నాయి, కానీ వెయిట్ ఏం లేవండి, పెద్ద వెయిట్గా అట్లా ఏం లేదనమాట. చాలా తక్కువ వెయిట్లో ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మనం అడిగితే వాళ్ళు ఆన్ చేసి చూపిస్తాం మేడం అని చెప్పేసి అన్నారు. మీరు ఒకవేళ మీరు కావాలి అనుకుంటే తీసుకోండి, అవి చాలా బాగా అనిపించాయండి. గార్డెన్ ఎవరికైనా ఉన్నా కానీ, ఇంట్లో కూడా ప్లేస్ ఉన్న హాల్లో కానీ, లేకపోతే డూప్లెక్స్ ఇంటికి పైన మెట్ల దగ్గర పెట్టడానికి కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి అవి. ఇవన్నీ కూడా ఇవి మార్బుల్ లాగా ఉంటాయి కదండి, వాటిని ఏమంటారో నాకు తెలియదు అనమాట. అవి అనమాట ఆ బొమ్మలు. ఇవన్నీ కూడా మట్టివి కాదు ఇవి. యాక్చువల్లీ ఇవి నైట్ లైట్ ఆర్పేస్తే కూడా లైట్ వస్తుందంట. ఈ బొమ్మల పేర్లు ఏదో చెప్పారండి, కానీ నాకు గుర్తులేదు. యాక్చువల్లీ చాలా బాగున్నాయండి, కానీ రీజనబుల్ ప్రైజే. ఇవైతే చిన్న సైజు ఉన్నాయి కదా, అంటే చిన్నదంటే మరీ చిన్న సైజు కాదు. ఇప్పుడు ఉంది కదా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూ అయితే వచ్చేసేసి 350-400 వరకు వస్తుంది అని చెప్పారనమాట. అలా అన్ని రకరకాల బొమ్మలు ఉన్నాయండి మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇవైతే ఎంత బాగున్నాయి చూడండి. ఈ ఫ్లవర్స్ అయితే వీళ్ళు ఓన్గా ఈ ఫ్లవర్స్ అన్నీ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా డిస్ప్లేలో, మీకు నచ్చినాయి అంటే తీసేసుకోవచ్చు. మీరు కనుక ఏదన్నా కలర్ కాంబినేషన్
చెప్తే ఆ కలర్ కాంబినేషన్లో వీళ్ళు రెడీ చేసిస్తున్నారు, వీళ్ళే తయారు చేస్తున్నారు. అంతా మెటీరియల్ అంతా తెచ్చుకొని వీళ్ళే అక్కడ ఉండి తయారు చేస్తున్నారండి. ఇవన్నీ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయండి. ఈ ఫ్లవర్స్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. ఇవన్నీ కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారండి. వీళ్ళైతే పాపం మరీ ఎక్కువేం కాస్ట్ చెప్పలేదు, రీజనబుల్లే చెప్పారనమాట. ఇదిగో చెప్పాను కదా నేను మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి. అన్నీ కూడా ఇవన్నీ చూడండి విడివిడిగా ఉన్నాయి కదా, వీళ్ళన్నీ ఫ్లవర్స్ ఇవన్నీ కింద చాలా ఉన్నాయి అనమాట. లోపల కూడా ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నారని చెప్పి వీడియో తీయలేదు లోపలికి వెళ్ళి. అన్నీ ఉన్నాయండి విడివిడి, అన్నీ సెట్ చేసేసి మనం ఏ కాంబినేషన్ అడిగితే ఆ కాంబినేషన్, నాకు రెడ్ కలర్ ఫ్లవర్తో ఇట్లుండాలి అని వాళ్ళకి చెప్తే చేసిస్తారంటండి. 1 డే బిఫోర్ చెప్తే చేసేసి రెడీ చేసి ఇస్తారంట. ఇది ఎంత బాగుందో కదా. ఈ లీఫ్ వచ్చేసేసి 50 రూపీస్ అంటండి ఒక లీఫ్. ఏదన్నా అరేంజ్ చేసుకోవడానికి వాటికి బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు బాగా అనిపించింది, అందుకే తీశాను. ఇవన్నీ మనము ఇట్లా డోర్కి కానీ వేటికైనా వేసుకొని డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. చాలా రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే. ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. లోపల కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని పెట్టారు. అసలుకి కొన్ని మాత్రమే నేను కవర్ చేయడానికి అయిందనమాట, ఇంకా అన్నీ చేయడానికి అవ్వలేదు. ఈ వీడియో తీస్తున్నప్పుడైతే ఫుల్ మధ్యాహ్నం చేశాను అనమాట. 1:30 అప్పుడు. ఈరోజు చాలా ఎండగా ఉండింది ఆ రోజైతే, చాలా అంటే చాలా ఎండగా ఉండింది అసలుకి. అంటే ఎంత తీస్తున్నాను అనేది నా ఫోన్లో ఏం కనపడలేదు, తీసాను అనమాట మోస్ట్లీ. కానీ వీడియో చూస్తున్నప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయితే చాలా నీట్గానే బాగానే వచ్చింది అనిపించింది అనమాట. ఫ్లవర్స్ కూడా బాగున్నాయండి అసలుకి. కొన్ని అయితే రియల్గానే అనిపించాయి, కొన్ని లీవ్స్ అయితే నాకు రియల్ అనిపించాయండి. లీవ్స్ కానీ ఇట్లాంటి మనమే ఒకవేళ అసలు పాట్ ఏదన్నా కొనుక్కొని, నేను ఇంకా మీకు అంతకుముందు వీడియోలో పెట్టాను చూడండి సిరామిక్వి, అలాంటి పాట్స్ ఏమన్నా కొనుక్కొని ఈ ఫ్లవర్స్ ఈ లీవ్స్ అన్నీ మనము అరేంజ్ చేసుకుని మనం ఓన్గా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుందండి అసలుకి. నాకు ఇక్కడ అన్నీ అంటే కొంచెము ఇవన్నీ వచ్చాయి అంటే తక్కువ రేటు చెప్పారండి. ఇది ఒక్కొక్కటి 50 రూపీస్ అనుకుంటా. ఒక్కొక్క లీఫ్ ఒకటి ఉంటుంది కదా, ఇవి బండిల్ లాగా ఉంది కదా మీకు, ఒక్కొక్కటిగా అంటే ఒక సెట్ లాగా అన్నట్టు 3 ఉంటాయి, 3 ఉంటాయి. మనది బిల్వపత్రం ఉంటుంది కదా, అలా 3గా ఉందన్నమాట. అది ఒకటి వచ్చేసేసి మొత్తం చాలా లీవ్స్ ఉంటాయి, అలా మోడల్ అన్నట్టు. అలా 3 అని చెప్తున్నా నేను. ఆ 3 కలిపేసేసి వాడు 50 రూపీసో ఎంతో చెప్పారండి, సరిగ్గా అసలు గుర్తులేదు. కానీ నేను ఎక్కువగా మోస్ట్లీ ఏంటంటే ఎంత ఉంటాయి అని మాత్రమే అడుగుతాను అనమాట. ఎంతకి ఇస్తా అంటే ఎంత ఫిక్స్డ్ రేట్ చెప్పండి అనేసి ఏ షాపు వాళ్ళని కూడా అడగనండి. రోడ్డు మీద షాప్ వాళ్ళని, వాళ్ళు పర్టికులర్ ఇన్ని వీడియోస్ చేశాను కదా, ఎవ్వరు కూడా ఫిక్స్డ్ రేట్ చెప్పరు. మీకు ఏది కావాలో చెప్పండి మేడం, ఫిక్స్ చేద్దాం అంటారు. మీ వాళ్ళని రమ్మనండి చూసి ఇస్తాము అని చెప్పేసి అంటారండి. మీరు ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి వెళ్తే మీరు అక్కడ చెప్పండి మన ఛానల్ నేము, వాళ్ళకు వీడియో చూపించండి, చూపిస్తే వాళ్ళు కొంచెం తగ్గిస్తారు. ఇలాంటి చిన్న చిన్ని పాట్స్ ఉన్నాయండి, ఎంత బాగున్నాయి. టీపాయ్ మీద ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా, చాలా నచ్చిందండి నాకు అదైతే. ఇవి చాలా ఉన్నాయి మేడం, లోపల ఉన్నాయి, మీరు కాంబినేషన్ చెప్తే తెచ్చిస్తాము అని చెప్పేసి అంటున్నారు. నేను పర్టికులర్ కొనుక్కోవాలని ఏమి వెళ్ళలేదండి, వీడియో కోసమే వెళ్ళాను కాబట్టి ఏవి అంత అంటే ఇది కావాలి అనే ఫిక్సేషన్లో ఏమి వెళ్ళలేదనమాట. అదిగాక మా ఇంట్లో పెట్టుకోవడానికి ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ లేదనమాట. మళ్ళీ డోర్ దగ్గర మనం పెట్టామనుకోండి ఎండ వస్తుంది కదా, మా దగ్గర బాగా ఎండ వస్తుందండి, అందుకని పాడైపోతుంది అని చెప్పేసి ఓన్లీ ఫెస్టివల్ అప్పుడు కోసమే అనమాట కొన్ని కొనుక్కున్నాం అప్పుడు. ఇవన్నీ మల్టీ కలర్లో ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో అసలుకి. అదంతా వాళ్ళు అలా అరేంజ్ చేసి ఇస్తారంటండి. మనం చెప్పాము అంటే ఆర్డర్ అంటే ఇట్లా చెయ్యండి ఇలా కావాలి అని మనం చెప్తే అలా ఫ్లవర్స్ అన్నీ సెట్ చేసి ఇస్తారంట. ఇవన్నీ గుమ్మాలకు వేసుకోవడానికి ఎన్ని తోరణాలు ఎన్ని రకాలు ఉన్నాయండి. ఉట్టి గ్రీన్ లీవ్స్తోనే ఉందండి ఒక తోరణం అయితే, ఇలాగే ఇట్లా ఫ్లవర్ కదా, ఉట్టి గ్రీన్ లీవ్స్తో ఉంది. ఎంత బాగుందండి అదైతే, చాలా అంటే చాలా నచ్చింది. కానీ వాళ్ళు 600 ఏమో అన్నాడండి, 600కు అన్నట్టు, అంటే కన్ఫామ్గా కాదు, ఒక 150 రూపీస్ తగ్గుతుంది మేడం, 500 వరకు వస్తుంది అన్నట్టు అన్నాడు. సరేలే అని చెప్పేసి ఇంకా అనుకున్నాను నేను. చాలా అంటే ఇవి బాగున్నాయండి. ఇవి ఈ కింద ఉండేవన్నీ కూడా లేటెస్ట్ వచ్చాయి. అది వరకు మనము అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలా ఫ్లవర్ పాట్లో ఉండేవి డిజైన్లు వచ్చాయి. కానీ కొంచెం ఈ ఫ్లవర్స్ ఏంటంటే కొంచెం అంటే చూసినప్పుడు చీప్ లుక్ ఏం లేదండి, కొంచెం కాస్ట్లీగా కొంచెం రిచ్ లుక్కే అనిపించాయి అనమాట. ఫ్లవర్స్ మనకు తెలిసిపోతుంది కదా, అంటే మనకు తెలుస్తుంది అంటే కొంచెం తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. చీప్గా ఉండేవి ఒకలాగా ఉంటాయి, కొంచెం రిచ్గా ఉండేవి అవి చూసినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఇవి బాగున్నాయి ఫ్లవర్స్కి అయితే. మీరు ఫ్లవర్స్కి ఏమన్నా డెకరేటివ్ చేసుకోవాలి ఏదన్నా అంటే కూడా మనకు బేగం బజార్లో ఫుల్ తక్కువకి వస్తాయి, ఇంకా మోడల్స్ దొరుకుతాయేమో.
మీకు దగ్గరలో ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకు బేగం బజార్ కంటే కూడా ఇక్కడ బెటర్ అనిపించింది నాకు. కాంబినేషన్స్ కానీ మీరు అరేంజ్ చేసుకునే విధానం బట్టి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళండి. ఇది ఎగ్జాక్ట్లీ మీరు మియాపూర్ దగ్గరికి వెళ్తే ఆ లైన్ ఇవే అండి. కొన్ని వచ్చాయి చూడండి, అక్కడ కొంచెం ఎడిట్లో లాస్ట్లో పెట్టాం కొన్ని. అయితే ఇది వాటర్ ఫాల్స్ పక్కనే షాప్స్ అనమాట. ఇది కూడా బాగుందండి, బుద్ధుడిది. వాటరు దాని లోపల నుంచి వస్తా అంటే ఈ చేతిలో ఉన్న దాంట్లోంచి కుండీలోంచి ఇట్లా కిందకి మళ్ళీ అలా అనమాట. ఎన్ని రకాలు ఉన్నాయో అండి అసలుకి, పెద్దవి. ఇవి నాకు తెలిసినంత వరకు నేను 2000 వరకు లేదా 1500 వరకు ఇస్తారేమో అని నేను అనుకున్నాను అనమాట. మరీ అతను చెప్పే అంత 3000 4000 కాకపోయినా 1500 వరకు వస్తాయేమో అనుకుంటున్నాను. కానీ మంచి గార్డెన్ కానీ అట్లాంటిది ఇట్లా ఎవరైనా చేస్తారు కదా, మిద్దె పైన ఉండే గార్డెన్ కానీ అట్లాంటివి చేసిన దానికైతే భలే ఉంటుందండి. ఇవైతే రీజనబుల్ ప్రైస్, కానీ వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ పెద్ద వెయిట్ ఏం లేదండి. మేబీ వాటర్ పోసిన తర్వాత వెయిట్ అవుతుందేమో. కానీ ఇప్పుడైతే నేను యాక్చువల్లీ పట్టుకొని ఇట్లా కొంచెం వీడియో తీయడానికని వీటిని బెండ్ చేసి అలా చూశానమాట. చూసినప్పుడు నాకు అంత వెయిట్ ఏం అనిపించలేదు. ప్రైస్ కూడా రీజనబుల్లే అండి, తగ్గిస్తారండి వాళ్ళు. అలా లేదు. మీరు కనుక తీసుకుంటాము అని మనం ఫిక్స్డ్గా తీసుకోవాలి అనుకొని వచ్చారనుకోండి, చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఇస్తారు. మీరు ఖచ్చితంగా వెళ్ళండి ఇక్కడికి. మీరు ఒకవేళ కొనుక్కోవాలి ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్లో ఏమన్నా కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. పర్టికులర్గా ఇక్కడే కొనేసుకోండి అనేసి అట్లా కాదు, ఒకసారి ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. మీకు ఇంకెక్కడైనా తక్కువ దొరికిన దగ్గరే కొనుక్కోండి. మనం ఏం పర్టికులర్ ఇక్కడే కొనుక్కోండి అని ఏం లేదు. మనకి ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ కొనుక్కోవడం అనేది మన లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి మనకు తక్కువ కాస్ట్కి ఎక్కడ వస్తే అక్కడ కొనుక్కుంటాం కదా. అట్లాగే ఒకసారి మీ మైండ్లో ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇది వేస్తున్నా. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఓకే ఇక్కడ తక్కువకి వస్తుందంట అనేసి ఆ ప్లేస్ ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో, ఏమేమి దొరుకుతాయి అనే ఉద్దేశంతో కూడా నేను వీడియో చేస్తున్నానండి. ఈ సిరీస్ అంతా చాలా వరకు మియాపూర్లో దొరికేవన్నీ కూడా వెంట ఆ స్ట్రీట్లో ఉండేవన్నీ కూడా చేస్తున్నా. ఇప్పుడు మాత్రమే మీరు వెళ్ళండి. మళ్ళీ ఏంటంటే గణేష్ చతుర్థి వచ్చిందనుకోండి, మొత్తం గణేష్ విగ్రహాలే ఉంటాయి, పెద్ద విగ్రహాలు. ఇవన్నీ కూడా వాళ్ళు లోపల పెట్టేస్తారండి, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే గణేష్ చతుర్థికి ముందు వెళ్ళి మీరు షాపింగ్ చేసుకున్నారనుకోండి, మీకు ఏమన్నా మేబీ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడు వెళ్తే